రే నాని ఏం చేస్తున్నావురా? మనం ఈరోజు పావురాల కథలు చెప్పుకుందామా? దా అనగా ఒక అడవి, అందులోనూ పెద్దగా ఉంటుంది అడవి అంటే కదా. అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది. ఆ చెట్టు పైన 2 పావురాలు ఉన్నాయి. మగ పావురం, ఆడ పావురం ఉన్నాయి. చక్కగా అవి ఆడుతూ పాడుతూ ఉన్నాయి. కొన్నాళ్ళకి అవి ఆడపావురం ఏమో 4 గుడ్లు పెట్టింది. గుడ్లు పెడితే ఈ మగ పావురం వెళ్ళి ఆడపావురానికి వాటికి ఆహారం తేవడానికి వెళుతూ వస్తూ ఉండేది. ఒకరోజు ఆడపావురము దిగులుగా కూర్చొనుంది కొమ్మ మీద. అప్పుడు మగపావురం అడిగింది, ఎందుకు నువ్వు అలా దిగులుగా ఉన్నావు అని చెప్పి అడిగితే, అప్పుడు ఆడపావురము భయంగా కిందకి చూస్తూ, మన చెట్టు కింద ఒక పెద్ద పుట్ట ఉంది చూసావా, ఆ పుట్టలో ఒక పెద్ద పాము ఉందట. ఆ పాము వచ్చి మన గుడ్లని, మనం పెట్టిన గుడ్డుని తినేస్తుందని భయంగా ఉంది నాకు, అందుకు నాకు ఈ దిగులు అని చెప్పి ఆడపావురం మగపావురంతో చెప్పి, ఓస్ ఇంతేనా, నువ్వేమీ భయపడకు, నేను చూసుకుంటా పాము సంగతి అని పావురము వెళ్ళి, పాము ఏమేమి తింటుంది, చేపలు, వేరే గుడ్లు ఏవేవో తింటుంటుంది కదా, వాటన్నిటినీ ఏరుకుంటూ వచ్చి పాముకి వాసన వచ్చేటట్టుగా పుట్ట దగ్గర ఒక్కొక్కటి వేసుకుంటూ అలా తిన్నగా రోడ్డు అంటే ఒక చిన్న దారి ఉంటుంది అడవిలో కూడా, తెలుసా మీకు? ఆ దారి పొడుగున ఆ పాము తినే ఆహారాన్ని వేసుకుంటూ సాయంత్రం వరకు వేస్తుంది. ఈ లోపుని పుట్టలో పాము ఈ వాసనకి బయటకు వస్తుంది. వచ్చి చూసి, అబ్బో కష్టపడకుండా భలే ఆహారం దొరికిందే నాకు అని చెప్పి ఆ పాము అవి తింటూ ఆ దోవకుండా అలాగా ఆ రోడ్డు అనమాట, దాని గుండా అలా వెళ్ళిపోతూ లాస్ట్కి ఏమవుతుంది, ఆఖరికి దారి తప్పిపోతుంది. దాని పుట్ట ఎక్కడుందో కూడా దానికి తెలియకుండా అది అలా వెళ్ళిపోయి ఉంటుంది ఎక్కడికో చెట్లలోకి వాటిల్లోకి. భలే చేసింది కదా మగపావురం ఉపాయము, చాలా బాగుంది కదరా. నాకు నచ్చిందిరా. చిన్న తెలివితేటలతో, ఉపాయంతో ఎంతో పెద్ద కష్టాన్నైనా మనం దాటొచ్చు. చూసావా, ఈ పావురాలలాగా చక్కగా పావురాలు ఆడుతూ పాడుతూ హాయిగా ఉన్నాయన్నమాట కదా. బాయ్.